వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ పార్టీ 3వ ప్లీనరీకి విచ్చేసిన మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా. చిన్నవారికి దీవెనలు తెలుపుకుంటున్నా. మనం ఇవాళ గతంలో మరి 2 సార్లు ప్లీనరీ ఎస్టేట్లో జరుపుకోవడం జరిగింది. మరి ఈ ప్లీనరీ ఇక్కడ కొత్త రాజధానిలో మనమందరము కలిసి జరుపుకోవాలని చాలామంది కోరిన మీదట ఈరోజు ఇక్కడ ప్లీనరీ జరుగుతూ ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి దాదాపుగా 8 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరి 8 సంవత్సరాలు కావచ్చినా కూడా ఏ ఒక్కరిలోనూ ఆయన జ్ఞాపకాలు చెరిగిపోలేదు. ఈరోజు అందరి గుండెల్లోనూ పదిలంగా రాజశేఖర రెడ్డి గారు దేవుని దయ వల్ల ఉన్నారని మీ అందరినీ చూస్తే తెలుస్తూ ఉంది ఇవాళ. మరి ఆయన మంచితనం అయితేనేమి, ఆయన పాదయాత్ర అయితేనేమి, ఆయన సంక్షేమ పథకాలు అయితేనేమి, ఆయన మంచి మనసు అయితేనేమి, ఆయన ఆత్మీయత అయితేనేమి, ఆయన ప్రేమ అయితేనేమి, ఏది కూడా జనాలు మర్చిపోలేదు. కానీ ఒకసారి గతం గుర్తుకొస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఈ 8 సంవత్సరాల్లో మా జీవితాల్లో, మీ జీవితాల్లో కూడా మరి ఎంతో లోటు కనిపిస్తూ ఉంది ఇవాళ. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం ఒకటైతే, మరి జరిగిన పరిణామాలన్నీ కూడా మరి మీకు అందరికీ తెలిసిందే. మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు 35 సంవత్సరాలు మరి ఆయన పార్టీకి సేవ చేస్తే, మరి ఆ రోజు వాళ్ళు చూపిన నిర్లక్ష్యం అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఆ రోజు ఇవన్నీ కూడా మరి గతం గుర్తుకొస్తూ ఉంది ఇవాళ. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో మరి బేజారెత్తినటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఆ రోజు 2004, 2009 మరి ఆ రోజు అధికారం వచ్చిందంటే మరి రాజశేఖర రెడ్డి గారి నమ్మకం రాజశేఖర రెడ్డి గారి మాట వలన మరి 2004 నుంచి 2009 వరకు ఆయన ఆచరణలో పెట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధి, సంక్షేమమే కారణం అనేది కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాల్లో అభివృద్ధి, మరి ఆ రోజు ఆయన నూతన శకానికి నాంది పలికినట్టుగా అయింది అవ్వాల. మరి ఈరోజు మరి ఆ రోజు 35 సంవత్సరాలు సేవ చేస్తే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది గుర్తుకొస్తుంది. మరి ఆ రోజు పావురాలగుట్టలో మరి జగన్ ఆ రోజు వచ్చిన వాళ్ళ నాయన కోసం చనిపోయిన దాదాపుగా 700 కుటుంబాలు, వారిని చూసినప్పుడు ఆయన తండ్రి లేని బాధ అనుభవించాడు. ఆ బాధ తన అనుభవంలో ఉంది కాబట్టి ఆ రోజు తను ఇచ్చిన మాట, వారి కుటుంబాలను ఓదారుస్తానని చెప్పిన మాట కూడా గుర్తుకొస్తుంది ఇవాళ. మరి ఓదార్పు యాత్ర ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఓదార్పు యాత్ర వద్దని, మరి ఎమ్మెల్యేలను ఎవరిని కూడా సహకరించవద్దని చెప్పిన వారి కఠిన మనస్తత్వము గుర్తుకొస్తుంది. మరి జగన్ ఏ రోజు ముఖ్యమంత్రి కావాలని ఏ రోజు కోరుకోలేదు. ఆ రోజు కూడా సోనియా గాంధీకి చెప్పడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు చెప్పిన 41 మంది ఎంపీలను నేను మీకు తీసుకొస్తాను, 2014 ఎలక్షన్లలో ఈ రాష్ట్రంలో తిరిగేదానికి నాకు ఇమ్మని చెప్పి అడగడం జరిగింది ఆ రోజు నిజంగానే మరి ఆ పార్టీలో ఉండింటే అలాగే జరిగి ఉండేది కూడా అని కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ. మరి ఆ రోజు అది ఎందుకు నిదర్శనం అంటే, ఆ రోజు 150 మంది ఎమ్మెల్యేలు జగన్ కావాలని కోరుకున్నా కూడా హైకమాండ్ మరి రోసయ్య గారిని చేయాలని అనుకున్నప్పుడు మరి జగన్ బాబు తన తండ్రి అధికారంలోకి తెచ్చిన పార్టీ మరి తన కూలదోయనని తీసుకున్న నిర్ణయమే ఆ రోజు రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా చేశారని కూడా మనకందరికీ తెలిసిందే. మరి చెప్పాలంటే మరి ఈ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం, ఆయన సిద్ధాంతాల కోసం పుట్టిన పార్టీ ఇది అని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. మరి ఆ రోజు మరి ఈరోజు ఆయన సంక్షేమ పథకాలు అడ్డుకునే ప్రభుత్వాలను తండ్రి ఆ రోజు మరి ఆయన ఇచ్చిన సంక్షేమం ఆరోగ్యం కోసమైనా, ప్రాణం కోసమైనా, పిల్లల చదువుల కోసమైనా, బడుగు బలహీన వర్గాల కోసమైనా మరి ఆ రోజు ఈరోజు కూడా మరి వారి సంక్షేమం కోసం కాపలాదారుగా ఉండే పార్టీ అని కూడా మీకందరికీ చెప్తున్నా. మరి చూస్తే పార్టీలో ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు చాలా మంచివారు. జగన్ బాబు పార్టీలో ఉన్నప్పుడు జగన్ కూడా చాలా మంచివాడు. మరి ఏ రోజైతే మరి పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేటట్లుగా కల్పించారు వాళ్ళు ఆ రోజు. మరి ఆ రోజు మరి
ఎందుకంటే పార్టీ పెట్టిన వారం రోజులకే నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి అబద్ధపు కేసులు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి అబద్ధపు కేసులు పెట్టి అవినీతి ఆరోపణలంటూ కేసులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తా ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే మీతో కాకపోతే నేను ఎవరితో పంచుకోగలను? ఈరోజు మీకు అందరికీ కూడా మరి ఆ రోజు పడిన కష్టం, ఈరోజు పడిన కష్టం ఒక్కసారి గుర్తుకు తేవాలని నేను ఇవాళ చెప్తున్నా. ఇవాళ అన్నిటినీ కూడా మరి 90 రోజులకు బెయిల్ మామూలుగా అందరికీ హక్కు, బెయిల్ అనేది హక్కు. 90 రోజులకు రావాల్సిన బెయిల్ విచారణకని తీసుకెళ్ళి 16 నెలలు జైల్లో పెట్టారు ఆ బిడ్డను. మరి ఆ రోజు కూడా మరి బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అన్ని రకాలుగా మరి జరుగుతూ ఉన్నాయి. మరి మొదటి ప్లీనరీలో జగన్ను మీ చేతులకు అప్పగించాను, నా బిడ్డను మీ చేతులకు అప్పగించుతానని చెప్పి మీకు అప్పగించాను. ఈరోజు కూడా మరి ఆ రోజు అప్పగించిన బిడ్డ ఈ రోజు వరకు కూడా మీ ప్రతి సమస్యలోనూ ప్రతి పోరాటంలోనూ ఒక ఏ ప్రభుత్వ పథకాలు ఏది నీరు గారినా, ఆరోగ్యశ్రీ నీరు గారినా, మరి ఫీజు రియంబర్స్మెంట్ నీరు గారినా, ఒక రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేయటం కోసమైనా మరి ప్రతి ఒక్కరి కోసం కూడా అసెంబ్లీలోనూ లోపల బయట కూడా పోరాడుతూనే ఉన్నాడు. మీ అందరి మద్దతుతో తను పోరాటం జరుగుతూ ఉంది. ఇవాళ మరి అసెంబ్లీలో చూసినప్పుడు మరి వారు జవాబు చెప్పలేని పరిస్థితిగా జగన్ మాట్లాడుతున్నప్పుడు మీ అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి మరి మీ దృష్టికి కూడా తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అసెంబ్లీలో మరి వాళ్ళ తనని తిట్టినా కూడా ఏమీ పట్టించుకోకుండా మరి కేవలం సమస్యల కోసమే పోరాడుతున్నాడు నా బిడ్డ. ఆ బిడ్డ నిజంగా ఒక్కోసారి అసెంబ్లీ చూసేటప్పుడు చాలాసార్లు చాలా బాధ అనిపించేది నాకు. ఎందుకు వచ్చింది రాజకీయాలకి, ఎందుకని చాలాసార్లు బాధపడ్డా. కానీ మీరు గుర్తుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రజలు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు, మీ అందరి కోసం జగన్ నిలబడ్డాడు. అదేవిధంగా నిలబడాలనే ఒకే ఒక ఆశతో మరి నాకు చాలాసార్లు ఇది అనిపించింది. జగన్ ఏడుపు వచ్చినా కూడా జగన్ మీతో ఉన్నాడని ఒక్కోసారి ధైర్యం వస్తుంది, బాధ వస్తుంది కూడా నాకు. మరి ఈరోజు మరి ఒకసారి మరి మనం ఆ పోరాటాలన్నింటిలో కూడా మీ తోడు మీరు ఉంచినారు. జరిగే యుద్ధంలో కూడా మీరు తోడు ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి ఈరోజు మన వచ్చిన ప్రభుత్వాలు మరి ముఖ్యంగా ఇప్పుడు జరిగే ప్రభుత్వం మరి ఇప్పుడు జరిగే ప్రభుత్వం మరి ఎన్నో ఆచరణ సాధ్యం కాని హామీలను మీ ముందర ఉంచి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గడిచిన 3 ఏళ్లుగా ఈ ప్రభుత్వం చేసే పనితీరు ఏ ఒక్క పనైనా కూడా చేసిన దాఖలాలు లేవు. ఏ ప్రాజెక్టు మొదలుపెట్టిన దాఖలాలు లేవు. ఏ ఒక్క పని చేసింది దాఖలాలు లేవు. రోజుకో మాట, పూటకో వాగ్దానం చొప్పున నడిపిస్తూ కావలసిన మీడియాలతో మరి ఈరోజు ముందుకెళ్తా ఉంది ఈరోజు ప్రభుత్వం అని కూడా చెప్తున్నా. ఒకటే చెప్తున్నా, నాయకుడు అనేవాడు ప్రజల మనసులను చదివేవాడుగా ఉండాలి, ప్రజల గుండె చప్పుడు వినేవాడుగా ఉండాలి. అది అప్పుడే ఆ నాయకులు వారి హృదయాల్లో పదిలంగా స్థిరస్థాయిగా ఉంటారని కూడా మీకు చెప్తున్నా. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రతిదీ కూడా మీకు ఒకసారి నేను గుర్తు చేయాలనుకుంటా ఉన్నా. ఆ రోజు ఆయన సంక్షేమంని ఆ రోజు ఎత్తుకున్నారు, అభివృద్ధిని నడక నడిపించారు ఆ రోజు అని కూడా చెప్తున్నా. ఆ రోజు మరి ఉచిత విద్యుత్ అందరూ సాధ్యం కాదని చెప్పారు. మరి ఆ ఉచిత విద్యుత్ అమలు చేసి చూపించారు. ఆ రోజు ఉచిత విద్యుత్ పవర్ చాలా కట్టు ఉండేది. మరి నేషనల్ నుంచి కేంద్రం నుంచి కూడా పవర్ ఆ రోజు చాలా తక్కువ ఉండింది. అటువంటి పరిస్థితుల్లో ఉచిత విద్యుత్ మొదటిగా ఆ రోజు సంతకం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ రోజు కరెంటు బకాయిలన్నీ మాఫీ చేయడం జరిగింది ఆ రోజు. అదేవిధంగా ఆ రోజు ఆయన పేదలను చాలా అమితంగా ప్రేమించారు. ఎందుకంటే రైతులు 70% ప్రజలు రైతులుగానే ఉన్నారు. కాబట్టి వారి గురించి వారికి ఆదాయం పెరగాలని, వారికి ఆవాసం ఇవ్వాలని, వారికి ఆరోగ్యం ఇవ్వాలని, ఆహారం ఇవ్వాలని, పిల్లల చదువులు ఇవ్వాలని, అవి ప్రభుత్వం ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఆ రోజు ఆయనే ప్రశ్న వేసుకుని జవాబులుగా తీసుకొచ్చినవి ఇవన్నీ కూడా చెప్తున్నాయి. ఇవాళ ఆ రోజు రైతులకు మరి సబ్సిడీ అయితేనేమి, బీమా సౌకర్యం అయితేనేమి,
ఎప్పుడు ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా అన్నీ సక్రమంగా చేయడం జరిగింది. కేంద్రం నుంచి రుణమాఫీ తీసుకురావడం అయితేనేమి, మరి కట్టిన వారికి ప్రోత్సాహం ఇవ్వడం అయితేనేమి, అన్నిట్లో మరి విత్తనాల ధరలు తగ్గించడంలో అయితేనేమి, గిట్టుబాటు ధరలు కల్పించడంలో అయితేనేమి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీకోసం నిలబడ్డారని ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఆ రోజు పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చారు. 4%, 7% కట్టాల్సి ఉంటే 4% ప్రభుత్వం కట్టి పావలా వడ్డీలు రుణాలు తీసుకొచ్చారు. ఆ రోజు చంద్రబాబు గారి టైంలో మైక్రో ఫైనాన్స్ పరిస్థితిలో ఉండి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చారు. జార్జ్ బుష్ వచ్చి 98% రికవరీ ఉంది, ఎలా జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అడగడం జరిగింది రాజశేఖర రెడ్డి గారిని. మరి ఈ రోజున్న ప్రభుత్వం ఏమి చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా. ఇవాళ మరి వడ్డీ లేని రుణాలు ఉన్నా కూడా ఈరోజు మరి రైతులకు చేసిన ప్రామిస్ అయితేనేమి, డాక్రా మహిళలకు చేసిన వాగ్దానం అయితేనేమి, మరి ఈరోజు ఎంతవరకు నిలబెట్టుకున్నారని వీళ్ళని అడుగుతున్నా నేను. ఇవాళ ఏ ఒక్కరికి వడ్డీలకు తప్పితే ఇవాళ అప్పులు తీరింది లేదు అని కూడా చెప్తున్నా. వాళ్ళకు మరలా బయట అప్పులు తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ కూడా లేకుండా చేశారని కూడా మీకు చెప్తున్నా. మరి ఆయన తెచ్చిన ఆరోగ్యశ్రీ అయితేనేం, 108 అయితేనేం, 104 అయితేనేం, మరి అన్ని రకాలవి ఈరోజు ఏ విధంగా నడుస్తున్నాయంటే మరి 104 అసలుకే తీసేశారు. 108 ఇవాళ మరి ఆ రోజు 10 నిమిషాలకు వస్తే ఈరోజు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇవాళ మరి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేం, వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలంటే ఏది కావాలంటే చదవడానికి ఆ రోజు పూర్తిగా గవర్నమెంట్ ఇచ్చేది. మరి ఇవాళ గవర్నమెంట్ ఏమి ఇస్తూ ఉంది, మెరిట్లో సీట్లు వచ్చినా కూడా మరి ఈరోజు చేరలేని పరిస్థితి ఇవాళ ఉంది అని కూడా మీకు చెప్తున్నా. ఆ రోజు మైనారిటీ సోదరులకు మరి 4% రిజర్వేషన్, 5% రిజర్వేషన్ ఇచ్చి వీలు కాక 4% రిజర్వేషన్ ఇవ్వటం జరిగిందని కూడా మీకు చెప్తున్నా. మరి ఆ రోజు అభయహస్తం ఏమైందని అడుగుతా ఉన్నాను. ఇవాళ చూస్తే మరి ఆ రోజు ప్రాజెక్టులు మరి ఆ రోజు రైతులకు శాశ్వత పరిష్కారం కోసం జలయజ్ఞంలో 86 ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. 86 ప్రాజెక్టులలో చిన్న ప్రాజెక్టులు ప్రతి జిల్లాకు కూడా ఆయన చిన్న ప్రాజెక్టులు పూర్తి చేసి దాదాపుగా మరి 2 రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాల్లో 25 లక్షల ఎకరాల పైచిలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్కు దగ్గర 13 లక్షల పైచిలకు ఈరోజు సాగులేకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక హంద్రీనీవా చూసినా, ఈరోజు ఒక మరి హంద్రీనీవా చూసినా, ఈరోజు మరి గాలి నగేరు చూసినా, పులిచింతలో స్టోర్ చేసుకుంటామన్నా, మరి దేవాదుల, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు ఈరోజు మరి ఎన్నో దగ్గర 60%, 70% పూర్తయిన ప్రాజెక్టులను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తారు. ఆ రోజు చాలా ప్రాజెక్టులు ఆయన పూర్తి చేయడం జరిగింది. మరి పోలవరం కాలువలు చూస్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఇవాళ పోలవరం రాజశేఖర రెడ్డి గారు ఉంటే ప్రాణహిత పోలవరం కూడా పూర్తి అయి ఉండేటివని కూడా మీకందరికీ తెలిసిందే. మీకందరికీ కూడా నేను చెప్తున్నా. మరి ఈరోజు మరి ఒకటి అడుగుతున్నా, ఈరోజు మరి వచ్చిన గవర్నమెంట్లు, మధ్యలో వచ్చిన గవర్నమెంట్లు అన్నీ కూడా ఏమి చేశాయని, ఏ ప్రాజెక్టులు చేశాయని అడుగుతున్నా. ఈరోజు పోలవరంకు నీళ్ళు వచ్చి ఉంటే మనం సస్యశ్యామలంగా ఉండేదని కూడా మీకు చెప్తున్నా ఇవాళ. మరి అదేవిధంగా మరి ఈరోజు రిలయన్స్ వాళ్ళు ఆ రోజు మన రాష్ట్రం నుంచి గ్యాస్ తీసుకుపోతారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా రాష్ట్రం నుంచి గ్యాస్ తీసుకొని వెళ్తున్నారు, మా రాష్ట్ర అవసరాలకు తీర్చకుండా ఎలా తీసుకెళ్తారని చెప్పి నిలదీసిన వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డి గారిదని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తానన్న ప్రభుత్వం, మరి ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అడుగుతున్నాను ఇవాళ ఏమి చేశారని, మంత్రం వేశారా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జెన్కోను బలపరిచారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి ప్రైవేట్ వ్యక్తులకు పవర్ ఇవ్వడం జరిగింది. అవి అన్నిటికీ సరిగా చెప్పిన ప్రామిసులు నెరవేర్చలేక ఆ రోజు ఏ ప్రాజెక్టు నడిచింది లేదు. మరి నేను అడుగుతున్నాను ఇవాళ విజయవాడ థర్మల్ పవర్ అయినా, రాయలసీమ థర్మల్ పవర్ అయినా, కొత్తగూడెం థర్మల్ పవర్ అయినా మరి ఆ రోజు జెన్కోను బలంగా చేశారు కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చిన గ్రిడ్ల వల్ల వచ్చిన కరెంటు వల్ల ఈరోజు 24 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతున్నారని కూడా చెప్తున్నా. మీరు ఏం చేశారని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను ఇవాళ. మరి ఈరోజు ఒకటి మరి మేనిఫెస్టోలో ఉన్నవి కొన్ని, లేనివే చాలా చేశారు రాజశేఖర రెడ్డి గారు.
రాజశేఖర రెడ్డి గారిని ఆయనకు సాచురేషన్ విధానంలో తీసుకెళ్లారు. ఆయన కులము మతము మరి ప్లేసు ఏదీ కాదు, ఆయన మానవతావాది. మానవత్వంతో పరిపాలన చేస్తే ఈ రాష్ట్రానికి ఎన్ని మేలులు జరుగుతాయో మనం చూస్తున్నాం. ఇవాళ ఒక్కటైతే నేను చెప్తున్నా, మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు ఏ ఒక్కరూ తీసివేసేదానికి, ఏ ముఖ్యమంత్రి తీసివేయాలన్నా కూడా తీసివేయలేని విధముగా పథకాలు ఉన్నాయని కూడా మీకు చెప్తున్నా. ఈరోజు మరి ఒకటే నేను అడుగుతున్నా, తెలంగాణ ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా కూడా తీయలేని పరిస్థితే కాదు. మరి ఈరోజు ఆయన విశ్వవిద్యాలయాల్లో అయితేనేం, ఆయన ఆసుపత్రుల్లో అయితేనేం, పంట పొలాల్లో అయితేనేం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఈరోజు మనకు కనిపిస్తాయి. నేను అడుగుతున్నా, మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు మరి చేసి మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నా, మీరు ఏం చేశారని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ ఈరోజు మీరు తలకిందలు తపస్సు చేసినా కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో నిలబడిన రీతిగా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు చూపించేంతగా మీరు నిలబడలేరు, చేయలేరు అని కూడా చెప్తున్నాను. ఇవాళ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్నిటిని కూడా మీకు గుర్తు చేస్తున్నా, మీకు అన్నీ మీరందరూ ప్రజల్లోకి వెళ్ళాలని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు చెప్పాలని కోరుతా ఉన్నాను ఇవాళ. ఎందుకంటే మరి చెప్పినప్పుడే ప్రజలకు మరలా గుర్తుకొస్తాయి, చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మరి ఈరోజు మరి జగన్ బాబును ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ ఒక్కటైతే మీకు సలహా ఇస్తున్నా, రాబోయే యుద్ధంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. మనమందరము విద్యుక్తులం కావాలని కోరుతున్నా. మీరు ఏ ఒక్కరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోకుండా మరి పార్టీకి కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పార్టీ అభ్యర్థులను ఎవరిని నిర్ణయించినా కూడా వారికి మీరు సమిష్టి కృషిగా పనిచేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా కోరుతున్నా. కానీ ఏ ఒక్కరూ బాధపడాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోమని అడుగుతున్నాను. ఇవాళ పార్టీ ఏ ఒక్కరిని కూడా, జగన్ బాబు ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోడు. వారందరికీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం తప్పకుండా ఉంటుందని కూడా చెప్తున్నా. ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పే కుటుంబం కాదు అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ ఒకటైతే మీకు చెప్తున్నా, నాకైతే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఏ ఒక్కరు కూడా తీర్చలేరు, నా కట్ట కాలిపోతే నాతో పాటే పోతుంది. కానీ జగన్ బాబు మీ అందరికి కూడా మరి అన్ని విషయాల్లో కూడా అండగా దండగా ఉంటాడని, మీ అందరి దీవెనలు ఆశీర్వాదాలు ఆ బిడ్డకి ఇవ్వాలని కోరుతున్నా. నేను ఇవాళ పైన దేవుని దీవెనలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. మనమందరము రాబోయే యుద్ధం కోసం ఈ రోజు నుంచి కూడా, ఈ రోజు ఎలక్షన్స్ ఉన్నాయన్నట్టుగా మీరందరూ పనిచేయాలని, ముందుకు పోవాలని, రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మళ్ళీ తెచ్చుకుందామని, ఆ యుగంలో మనమందరం కూడా బాగుంటాం జగన్ నాయకత్వంలో అని కూడా మీకు అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.